నమస్కారం. ఆంధ్ర మైండ్స్కు స్వాగతం. మీరు చూస్తున్నది ఆంధ్ర మైండ్స్ న్యూస్ విభాగం, ప్రధానంగా శాసనసభ ప్రత్యేక పర్వం. ఇందులో భాగంగా ఈరోజు త్వరలో రానున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అభ్యర్థుల ఎంపికల్లో అనేక పార్టీలు తలమునకలయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థుల కోసం అన్వేషిస్తూ ఉంది. ప్రధానంగా సత్తా వాడి వేడిగల అభ్యర్థులను ఎంపిక చేయడంలో ప్రధాన భూమికగా పోషిస్తూ ఎటువంటి అభ్యర్థిని మనం ఎంచుకుంటే సరైనటువంటి గెలుపు లభిస్తుందో అనే విషయంలో అన్వేషణలో ఉంది. ఈ క్రమంలో గుంటూరు 2వ నియోజకవర్గ శాసనసభ బరిలో ఉన్నటువంటి అనేక మంది అభ్యర్థుల్లో ప్రధాన అభ్యర్థిని ఎంపిక కోసం ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రధానంగా గుంటూరు 2వ నియోజకవర్గ బరిలో ఉన్నటువంటి ప్రధాన అభ్యర్థుల్లో పేదల డాక్టర్గా, సేవా తత్పరుడుగా, స్నేహశీలిగా నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందినటువంటి డాక్టర్ నిమ్మల శేషయ్య గారిని ప్రజలు కోరుకుంటున్నారు. అది అభివృద్ధి లక్ష్యంగా, అందుకు డాక్టర్ నిమ్మల శేషయ్య గారే సాక్ష్యంగా వారు ప్రస్తుతం బరిలో ఉన్నారు. వారి ఎంపిక కోసం ప్రధానంగా ప్రజలు ఏరి కోరి వారిని తెలుగుదేశం 2వ నియోజకవర్గ అభ్యర్థిగా కనుక ఎంపిక చేసినట్లయితే బీసీ సామాజిక వర్గంలో ఒక గొప్ప నేతని, అదేవిధంగా ఒక సేవా తత్పరుణ్ణి, పేదల డాక్టర్ని ఈ నియోజకవర్గానికి అందించినట్లుగా భావిస్తూ ప్రజలు ఈ అభ్యర్థిని ఎంపిక చేయాలని తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గానికి ఉత్తరాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలు ప్రతిబింబించేందుకు శాసనసభ అనివార్యం. ప్రజావాణికి శాసనసభ అంతర్నేత్రం. శాసనసభ కోసం నీతి, నిజాయితీ, విలువ వలువలు వేసుకున్న అసలు సిసలైన అభ్యర్థుల్ని ఎన్నుకోవడం మన విధి, పరమావధి. ప్రజా సమస్యలను శాసనసభలో వాడి వేడిగా వినిపించే సత్తా గల అభ్యర్థులనే మనం ఎంచుకోవాలి. అందుకు చిత్తశుద్ధి గల అభ్యర్థులే అర్హులు. సత్తా లేని చెత్తవర్గ శాసనసభ్య అభ్యర్థుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంచుకోకూడదు సుమా. ఈ తరుణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బరిలో ఉన్న అభ్యర్థులందరిలో కూడా నీటుగా, దీటుగా, శక్తి, యుక్తి గల అసలు సిసలైన ప్రజానాయక లక్షణాలు సులక్షణంగా ఉన్నటువంటి అభ్యర్థి డాక్టర్ నిమ్మల శేషయ్య. మన నిమ్మల శేషయ్య గారు వ్యక్తిత్వంలో ఆదర్శంగా, అందరికీ గొప్పగా ప్రజల డాక్టర్గా, పేదల డాక్టర్గా పేరుగాంచారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి డాక్టర్ నిమ్మల శేషయ్య ప్రజలు మెచ్చినటువంటి సేవా తత్పరుడుగా, సహృదయుడిగా, నీతి, నిజాయితీ, ఒలువులు వేసుకున్నటువంటి ప్రతిభా పాఠవాలు కలిగిన మహోన్నత శక్తిగా ఆయన మనకి చెప్పుకుంటున్నారు. ప్రజా అభివృద్ధి లక్ష్యంగా, అందుకు డాక్టర్ శేషయ్య సాక్ష్యంగా ప్రజలు అభివర్ణిస్తున్నారు. ప్రధానంగా ప్రజా సమస్యలను ప్రతిబింబించేందుకు తన వాణిని, ప్రజా బాణిని మార్చే శక్తియుక్తి ఉన్న వ్యక్తి డాక్టర్ నిమ్మల శేషయ్య. ఎన్నికల సంగ్రామంలో విజయ శంఖారామం పూరించేందుకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సేవా తత్పరతను అలవర్చుకున్నారు. పదుగురి చేత శబాష్ అనిపించుకున్నారు. ధనిక వర్గానికే కాకుండా పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్యమును అందించేందుకు ఎన్నో మార్గాల ద్వారా చేయూతనిచ్చారు, చేదోడుగా నిలిచారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరిగిన పోరాట పటిమ కలిగిన వ్యక్తి. అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం ప్రజలకు ఒక వరం. ప్రజా నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఆలోచించి ప్రజాస్రవంతిలో నిరంతరం పాటుపడే డాక్టర్ నిమ్మల శేషయ్యని గెలిపించాలని కోరుకుంటున్నారు. సరైన సమయంలో సముచిత రీతిలో నిర్ణయం తీసుకోండి. డాక్టర్ నిమ్మల శేషయ్యను ఎన్నుకోవడం ఒక వరంగా భావించండి. తెలుగు గడ్డపై నిలిచినటువంటి విజయ వీర బిడ్డ డాక్టర్ నిమ్మల శేషయ్య. పేద ప్రజలకు ఆరోగ్య బిడ్డగా, విద్యావేత్తగా, మెచ్చిన విజ్ఞానవంతుడిగా, చదువుల తల్లి ముద్దుల పట్టీగా ఆవిర్భవించినటువంటి ఆణిముత్యం. అందుకు అన్ని అర్హతలు కలిగిన
డాక్టర్ నిమ్మల శేషయ్య అనేది ఒక అక్షర సత్యం. చదువు సంస్కారాలను ఉగ్గుపాలతో తాగుతూ విజయ పరంపరలను నెగ్గుతూ తనకంటూ ఒక వైద్యం విశిష్టతను సంతరించుకున్న అభ్యర్థి. బాల్యం నుండే ప్రజాసేవ తనకు ఒక మూల్యంగా భావించి విద్యా వికాసాన్ని దశ దిశలా ఇనుమడింపచేసే విద్యా కీర్తి బావుటాను వినిలాకాశంలో ఎగురవేయగల అభ్యర్థి డాక్టర్ నిమ్మల శేషయ్య. ఆరోగ్యం సమాజానికి ముఖ్యం, అప్పుడే దేశానికి అది సౌఖ్యం అని భావించి పట్టభద్రుడిగా ప్రశంసలు అందుకున్నటువంటి వైద్య సువాసన గల సుగంధం డాక్టర్ నిమ్మల శేషయ్య. ప్రస్తుత నాయకులు స్వార్థమే స్వాలంబనగా ప్రజాధనమును సొమ్ము చేసుకుంటున్న తరుణంలో అందుకు భిన్నంగా వ్యవహరించే ఏకైక పేదల డాక్టర్ నిమ్మల శేషయ్య. నమ్ముకున్న ఆశయాలను ఒమ్ము కాకుండా మూర్తిభవించిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ నిమ్మల శేషయ్య. చీకటిని తిడుతూ కూర్చోకుండా ఓ చిరుదీపాన్ని వెలిగించి విజ్ఞాన కాంతుల్ని దశ దిశలా వ్యాపింపు చేయాలన్న ఆకాంక్ష కలిగిన వ్యక్తి డాక్టర్ నిమ్మల శేషయ్య. అందుకోసం అహర్నిశలు శ్రమించారు, సత్ఫలితాలను సాధించారు. వైద్య సామాజిక సమస్యలను ఎన్నో నెలకొల్పారు. ఎందరికో ఆరోగ్య అమృతాన్ని పంచి ఇచ్చారు. సేవా సంస్థలను స్థాపించారు. సమాజమే పరమార్థంగా భావించారు. ఆ సేవలో మదర్ తెరిసాను ఆదర్శంగా తీసుకొని అనేక సేవా కార్యక్రమాలు ఆయన నిర్వహించారు. సేవా తత్పరతను అలవర్చుకున్నారు. పదగురిచే శభాష్ అనిపించుకున్నారు. ధనిక వర్గానికే కాకుండా పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్యం అందించేందుకు ఎన్నో మార్గాల ద్వారా చేయూతనిచ్చారు, చేదోడుగా నిలిచారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరిగని పోరాట పటిమ కలిగిన వ్యక్తి. అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం ఆయన ప్రజలకు ఒక వరం. నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఆలోచించి ప్రజాస్రవంతిలో నిరంతరం పాటుపడే డాక్టర్ నిమ్మల శేషయ్యను గెలిపించవలసిందిగా ప్రజలు ఆశిస్తున్నారు. సరైన సమయంలో సముచితమైనటువంటి నిర్ణయం తీసుకొని డాక్టర్ నిమ్మల శేషయ్యని ఎన్నుకోవడం ఒక వరంగా భావించి అందరూ కూడా సముచితమైనటువంటి అభ్యర్థిని ఎన్నుకున్నామన్నటువంటి సంతృప్తి కలగాలని ఆశిస్తున్నారు.